శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. విఘ్నాలు తొలగించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సంతోషంగా జీవించేలా గణనాథుడు ఆశీర్వదించాలని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు ప్రార్థించారు. మార్కెట్ యార్డ్ సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్లో మేయర్ స్వగృహం వద్ద కాలనీ ప్రజల సమక్షంలో మేయర్ దంపతులు వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉత్సాహంగా వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రతి ఏడాది తమ స్వగృహం వద్ద కాలనీ వాసుల సమక్షంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగించి అందరూ ఆనందంగా జీవించాలని ఆ గణనాథుడిని ప్రార్థించారు. ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని, వారి సంక్షేమానికి మరింత కృషి చేయాలని, తమకు శక్తిని ఇవ్వాలని విఘ్నేశ్వరిని మేయర్ దంపతులు మొక్కుకున్నానని తెలిపారు. మార్కెట్ యార్డ్ దగ్గర ఎస్ఎంఆర్ నగర్లో మరి మా ఇంటి వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మరి గౌరవ మేయర్ గారు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా పిల్లలు పెద్దవారు అందరూ వచ్చి ఆ వినాయక చవితి పూజలు నిర్వహించి మరి ఆ వ్రతకల్పం యొక్క పుస్తకం పంతులు గారు చదివినటువంటి పుస్తకాన్ని విని అందరూ భక్తి శ్రద్ధలతో మరి ఆ వినాయకుని వారిని కొలిచారు. మరి ఎవరి మీద నీలాపనిందల్లో ఉండకూడదు అని చేసేటువంటి వినాయక చవితి కల్పవ్రతం మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఆచరించారు. మరి ఆ వినాయకులు వారి మరి సంవత్సరంలో ఫస్ట్ వచ్చేటి పండుగ మరి వినాయక చవితి కావటం, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మేయర్ గారు, నేను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసాం. నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి.
వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా మరి కోలుకొని ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ముందుగా వచ్చేటటువంటి ఈ పండుగ వినాయక చవితి పండుగని మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎంఆర్ నగర్లో మరి ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం. మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే మరి మనందరికీ కూడా ఆ విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు, మరి తొలి పూజలు అందుకునేటటువంటి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి పనులు విజయం సాధించాలి, వాళ్ళందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఏ యొక్క విపత్తులు కూడా ఎటువంటి విపత్తులు రాకుండా మరి ఆ గణనాథుడు కాపాడాలి, అలా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను.